బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అసెంబ్లీ శాసనసభ ప్రారంభమైతే అయింది. కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ శాసనసభలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అని అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారని మనం మొదటి నుంచి చెప్పాము. జగన్ హాజరైతే అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీడీపీకి సంబంధించిన నేతలు బ్యాక్గ్రౌండ్లో కూర్చున్నారు. చాలా ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. కానీ చాలా హూందాగా తన ప్రమాణ స్వీకారాన్ని ముగించుకొని తిరిగి టీడీపీకి సంబంధించిన నేతల వైపు తిరిగి అందరికీ నమస్కరించుకుంటూ తాను గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు స్పీకర్ గారి దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. మంచిగా ఆప్యాయంగా గోరంట్ల బుచ్చయ్య గారికి చెయ్యి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి తనకు ఆల్ ద బెస్ట్, మంచిగా స్పీకర్ పదవిని ఉపయోగించి గొప్పగా ఈ శాసనసభను ముందుకు నడిపించాల్సిందిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో అన్నారు, చేతులు తరుముతూ మంచిగా నవ్వుతూ. ఇక దానికి స్పందనగా గోరంట్ల చౌదరి గారు కూడా థ్యాంక్ యూ సార్ అంటూ కూడా తాను కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక శాసనసభలో పవన్ కళ్యాణ్ గెలవడం అయితేనేమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు ముగ్గురు కూర్చోవడం, వీళ్ళు ముగ్గురి నడుమ ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ముగ్గురికి నమస్కరించుకుంటూ జగన్ వెళ్ళడం నిజంగా ఇక్కడ సల్యూట్ కొట్టాలి. తన హూందాతనంకు అంటే ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ తాను వేస్తున్న అడుగులకు నిజంగా గొప్పగా తను హూందాగానే ప్రవర్తించారని చెప్పవచ్చు. సాధారణంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, నారా లోకేష్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా వైసీపీ నాయకులకు నమస్కరించుకుంటూ వెళ్ళాలి అన్నది కూడా వాళ్ళకు చాలా సందర్భాల్లో తెలియదు, చేయలేదు కూడా. చంద్రబాబు నాయుడు అయితే అసలు జగన్ను చూసినా చూడనట్టే వెళ్ళేవాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక టైంకు శాసనసభ అంటే ఏంది, ప్రజలు ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ అక్కడ బిల్లులను పాస్ చేసే ఒక పెద్దల సభ. మరి అక్కడ ఖచ్చితంగా మనం హూందాగానే ప్రవర్తించాలి. ఇక్కడ జగన్ 100కు 100 మార్కులు కొట్టారని చెప్పొచ్చు. ఏ హోదా ప్రజలు ఇచ్చారా, సీట్లు రాలేదా, టెక్నికల్గా మనకి ఎంత ఇంపాక్ట్ ఉందన్నది పక్కన పెడితే 40% ఓటు బ్యాంకు జగన్కు హూందాగా ఉంది. ఆ హూందాగా ఉన్న 40% ఓటు బ్యాంకును మరింత 10% పెంచుకుంటే చాలు అధికారం అన్నది మనకు వస్తుంది అన్నది నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల అభ్యర్థుల మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఇప్పుడు సంచలనం అవుతుంది, వైరల్ కూడా అవుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని మీరు ఒకసారి చూడండి. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి.